హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిళాసియా వ్లాగ్స్. ఈరోజు వీడియో చాలా స్పెషల్ అండి. మన తెలుగు వాళ్ళు అమ్మని ఎంతగా ప్రేమిస్తారో ఆవకాయని కూడా అంతగానే ఇష్టపడతారు. సమ్మర్ వచ్చిందంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది అమ్మమ్మ గారి ఇల్లు అండ్ కొత్త ఆవకాయ పచ్చడి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేసుకుంటారు ఈ ఆవకాయ పచ్చడిని. సంవత్సరం పాటు అద్భుతంగా ఉండే ఈ ఆవకాయ పచ్చడిని మేము మా ఇంట్లో మా అమ్మ స్టైల్లో ఎలా చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి ముందు చేసుకునే ప్రాసెస్ అంతా ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియో పోస్ట్ చేశాను. సో ముందు ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె ఆర్ బేసిన్ని తీసుకొని ముక్కలన్నిటినీ కొలతతో వేసుకోవాలి. ఇక్కడ ఒక లోటాన్ని తీసుకున్నాము. మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోవచ్చు మెజర్మెంట్కి. ఏ గిన్నె తీసుకున్నా సేమ్ అదే గిన్నె యూజ్ చేసుకోవాలి కొలత అన్నిటికీ. ఇప్పుడు కొలత ఏంటంటే 6 లోటాల ఆవకాయ ముక్కలకి 1 లోటా కారం, 1 లోటా ఆవపిండి, 3/4 లోటా సాల్ట్ అండ్ 50 గ్రామ్స్ మెంతుపిండి, పొట్టు తీసిన వెల్లుల్లి అండ్ కొన్ని మెంతులు అండ్ శనగలు కూడా వేసుకున్నాము టేస్ట్ కోసం అండ్ హెల్దీ కూడా. అండ్ పచ్చడికి వాడే కారం అండ్ సాల్ట్ కూడా పచ్చడి సామాన్లు అమ్మే షాప్లో దొరుకుతాయి. ఇక్కడ కారం అయితే అమ్మ ఊరి నుండి తీసుకొచ్చింది. నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆయిల్ ఒక 3 లీటర్ ప్యాకెట్స్ అయితే యూజ్ చేసాము. ఇక్కడ ఆయిల్ అయితే మేము పల్లి నూనె యూజ్ చేసాము. పచ్చళ్ళకైతే పల్లి నూనె ది బెస్ట్ అన్నమాట. మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఆవకాయ ముక్కల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలు మొత్తం బాగా కలుపుకున్నాక మొత్తం పచ్చడిని తడి లేని డబ్బా ఆర్ జాడీలోకి వేసుకొని ఒక 3 డేస్ ఊరనివ్వాలి. మీలో ఎంతమంది ఇలా పచ్చడి కలిపిన బేసిన్ ఆర్ గిన్నెలోనే అన్నం కలుపుకొని అమ్మ ఆర్ అమ్మమ్మ చేతితో తలొక ముద్ద తింటారో కామెంట్ చేయండి. త్రీ డేస్ పచ్చడిని ఊరనియాలి అన్నాను కదా. ఈ 3 డేస్ కూడా స్నానం చేసుకున్నాకే శుభ్రంగా తడిలేని గరిటెతో పచ్చడి మొత్తాన్ని అడుగు నుండి బాగా కలపాలి. ఫస్ట్ డే రోజే ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసి చూడండి. ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడే కలపండి. నేను చెప్పిన కొలతలతో పచ్చడి కలుపుకున్నట్లయితే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఏ పచ్చడికైనా సాల్ట్ తక్కువ అయితే ఆర్ తడి తగిలితేనే నిల్వ ఉండదు, బూజు వస్తుంది. అండ్ 4th డే పచ్చడిని డబ్బా మూత తీసి చూడండి. ఆ కలర్కి ఆ స్మెల్కి నోట్లో నీళ్ళు ఊరుతాయి. ఇంకేముంది, వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ పచ్చడి వేసుకొని కాసంత నెయ్యి కలుపుకొని తింటే ఇంకేం కావాలి జీవితంకి, అనేంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ ముద్దపప్పు నెయ్యి ఆవకాయ. దీని రుచే నెక్స్ట్ లెవెల్ సుమా.
పెరుగులో తిన్నా కమ్మగా ఉంటుంది మన ఆవకాయ పచ్చడి. ఎక్కడెక్కడో తిరిగి చివరి మన ఇంటికి వస్తే ఎంత హాయిగా ఉంటుందో. ఎన్నెన్నో కొత్త రుచులు ఆస్వాదించిన లాస్ట్కి మన ఇంటి ఆవకాయ పచ్చడి రుచే వేరు కదా. సో సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడిని ఈసారి మా అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి కొలతలతో పెట్టి చూడండి, అద్భుత అని అనక తప్పదు. అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.